భగవద్గీతలోని ఒకే ఒక్క శ్లోకంతో మన టెన్షన్లెలా పోగొట్టుకోవచ్చో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. మీరెప్పుడైనా రేపు నా పరిస్థితి ఏంటి అని ఆందోళన పడ్డారా? మనందరం నిత్యం రెండు రకాల ఒత్తిడితోనే జీవిస్తాం. ఒకటి లేనిదానికోసం ఆరాటం. ప్రాచీన గ్రంథాల్లో దీన్నే యోగమంటారు. రెండు ఉన్నది ఎక్కడ పోతుందోనన్న భయం. దీన్ని క్షేమమంటారు. మరి ఈ యోగక్షేమ టెన్షన్కు పరిష్కారమేంటి? ఆశ్చర్యంగా దీనికి 5000 ఏళ్ల క్రితమే భగవద్గీతలో ఒకే ఒక్క శ్లోకంలో సమాధానముంది. సరే, ఇందులో ముఖ్యంగా 3 విషయాలున్నాయి. మొదటిది, 3 గుణాలను దాటి వెళ్ళండి. ప్రపంచం ఎప్పుడూ 3 గుణాల చుట్టూనే తిరుగుతోంది: మంచి, ఆవేశం, ఇంకా బద్ధకం. గీత ఏం చెప్తోందంటే ఈ మూడింటి ప్రభావానికి అతీతంగా ఉండమని. ఇక రెండవది, ద్వంద్వాలకు అతీతంగా ఉండటం. అంటే లాభనష్టాలు, సుఖదుఖాలు ఇలాంటి వాటి మధ్య నలిగిపోవద్దు. ఈ డబుల్ మైండ్ గేమ్లో చిక్కుకోకుండా స్థిరంగా ఉండాలి. చివరిగా చాలా ముఖ్యమైనది, యోగక్షేమం అనే టెన్షన్ను పూర్తిగా వదిలేయండి. కొత్తవి సంపాదించాలి, ఉన్నవి కాపాడుకోవాలి అనే ఈ నిరంతర ఒత్తిడిని పక్కన పెట్టేసి మీ మీద మీకు నమ్మకంతో ప్రశాంతంగా ఉండండి. అందుకే సంపాదించడం, కాపాడుకోవడమనే ఒత్తిడిని పక్కన పెట్టి మనపై మనం నమ్మకంతో నిలబడటమే ప్రశాంతమైన జీవితానికి మార్గం.